దైవ మర్మములు డిసెంబర్ 5. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వడసప్పు సంగతులు. ప్రకటన 2:1. ప్రకటన గ్రంథములోని వర్తమానములు అంత్యదినముల కొరకై ఉద్దేశించబడినవి. ఈ ప్రవచన వాక్యములు విని గైకొని వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం కలదని వాగ్దానం చేయబడెను. ప్రకటన 1:3. ఇట్లు జయించగలము ఈ గ్రంథము ద్వారా నేర్చుకొనుచున్నాము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన 21:7. ఈ గ్రంథములోని వర్తమానమును 7 భాగములుగా విభజింపవచ్చును. ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలము సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తుకి 7 పేర్లు ఇవ్వబడిను. ఈ పేర్ల ద్వారా 7 సంఘములలో ప్రభువే తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ప్రతి సంఘములోనూ లేక ప్రతి యుగములోనూ తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించు వారికి తోడ్పడును. సంఘములోని మొదటి కాలము ఎఫెసుతో ప్రారంభమగుచున్నది. ప్రకటన 2:1. ఎఫెసు సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిని 7 నక్షత్రములు పట్టుకుని వాడనియు 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడనియు ప్రభువు బయలుపరుచుకొనెను. మనము ప్రమాదమునకు గురి అయినప్పుడు మనల్ని కాపాడుటకు ప్రభు తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకొనునని ఇచ్చట మనం నేర్చుకొనుచున్నాము. దీపస్తంభములు సువర్ణముతో చేయబడినవి. ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది. ఏ సంఘములు దైవ జీవముతో నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద నుండునో ఆ సంఘములే కట్టబడును. ఎఫెసు సంఘముపై ప్రభు ఒక నేరమును మోపెను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రభువు కొరకు ప్రేమ లేనిచో ప్రభువు మనల్ని వాడుకొనలేడు. సంఘ చరిత్రను అనుసరించి ఎఫెసు సంఘము సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకము 90 వరకు ఉండినటువంటి అపోస్తలుల కాలము నాటిది. క్రీస్తు ప్రభువు 7 నక్షత్రముల చేత పట్టుకొని సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు వానిగా ఈ సంఘమునకు బయలుపరుచుకొనెను. సంఘముల్లో ప్రాముఖ్యమైన వాడు, సర్వాధికారము కలిగిన వాడు ఆయన. ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకొనినటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఉండెను. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొందవలనని సంఘము హెచ్చరింపబడిను. చల్లారిన స్థితిని, నిష్ఫలమైన జీవితమును నివారింపజేయవలనని నా మొదటి ప్రేమను తిరిగి పొందవలెను. కనుక మారు మనసు పొంది మొదటి క్రియలను చేయవలను. జయించువానికి పరదయసులోనున్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తునని ఎఫెసు సంఘమునకు ప్రభువు చెప్పెను.